ఎండింగ్ ప్రతి కథలో కూడా స్టార్టింగ్ ఎంత బాగుంటుందో ఎండింగ్ అంత బాగోకుండా ఉంటుంది. ఎందుకనేది అయితే మన రీజన్ ఇది ఎవరికి కూడా తెలియదు ప్రపంచంలో. ఎందుకంటే ఎందుకు గొడవ వచ్చిందా, లేకుంటే గొడవ రావడం వల్ల, లేకుంటే మిస్కమ్యూనికేషన్ జరిగిందా, ఇవే ఉంటాయి సమస్యలు. అలాగే చాలామంది లైఫ్లో కూడా ఎండింగ్ అనేది సరిగ్గా లేదు, పాడైపోయింది కదా. సర్లే ఏం కాదులే, అలా బాధపడుతూ ఆగిపోతే ఎలా చెప్పండి. బాగలేనిది ఎండింగ్ మాత్రమే కదా. స్టార్టింగ్ మన చేతిలోనే ఉన్నప్పుడు ఎండింగ్ అనేది కూడా మన చేతిలోనే ఉంటుంది కదా. మధ్యలో జరిగింది కూడా నీకు తెలిసిందే కదా, జరిగింది నీకు తెలియకుండా ఏం జరగలే కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా మనం గెస్ చేయొచ్చు. సో మనం కాదన్న కథను కూడా మనం మార్చుకోవచ్చు. ఎండింగ్ ఒకటే కదా మనం చేంజ్ చేయాల్సింది, మార్చేద్దాం ఏముంది. ఈ స్టార్టింగ్ నుంచి మార్చిన వాళ్ళం ఎండింగ్ మార్చలేమో చెప్పండి. అట్లీస్ట్ ట్రై చేద్దాం, ఉంటుంది కదా ఏదో ఒక దారి అయితే. ఎందుకంటే ఏ దారి లేకున్నప్పుడు గోదావరి అనేది ఒక దారి ఉంది. సో హ్యాపీ ఎండింగ్కి లేకుంటే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం, ఏమవుతుంది కొత్తగా మళ్ళీ ట్రై చేయొచ్చు కదా. ఇప్పుడు పాడైపోయిందని చెప్పేసి పాలు పాడైపోతే పన్నీర్ అవుతుంది, అంతేగాని పడేయం కదా.